ఎక్కడ 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 పెద్దాకు ఎక్కడ పెద్దాకు పెద్దాకు ఇది అమ్మా ఇది పెద్దాకు. రేయ్ చూసారా రానని చెప్పి అందరికంటే ముందొచ్చి కూర్చున్నాడు వీడు. అయ్యో అదేంటమ్మా అబ్బాయి గుడ్డేయలేదు. అయ్యో క్షమించండి, మర్చిపోయాను. అమ్మాయి అందరికీ బాగా వడ్డించమ్మా, గొడ్డును చూసి గడ్డేయమన్నారు. బాబు మిమ్మల్ని కాదు బాబు, మీ గురించి కాదు, మీకేం కావాలో అది మీరు అడిగి పెట్టించుకొని తినండి. ఎవర్రా వీళ్ళంతా? అమ్మా మన బంధువుల పిల్లని చెప్పానే, వాళ్ళే వీళ్ళు. ఇళ్ళ ముఖాలు ఇళ్ళ అవతారాలు చూస్తూ ఉంటే అలా అనిపించటం లేదే. అమ్మా అన్ని నేను వివరంగా చెబుతానే నీకు. అప్పుడు ఒకసారి మనం తగరవలస మీ అన్నయ్య గారి తమ్ముడు బామర్ది కూతురు పెళ్లికి వెళ్ళాను చూడు. అప్పుడు మీ పెద్దవాడు బాబాయ్ కారు ఒకటేసుకొని వచ్చాడు, కొత్త కారు. ఆ కారు చూసి నువ్వు గబా తర్వాత అదంతా వివరంగా మాట్లాడొచ్చు నాన్న. ముందు వాళ్ళకి ఏం కావాలో చూడండి. సరే చూడు. అయితే కొంచెం కోడుకోరేయండి. సంప్రదాయం లేదు, వేసుకో బాబు. ఈ కొంపలో. ఏం బాబు కూరలేం బాగాలేదా? ఏం తింటలేదు నువ్వు? మా అమ్మ గుర్తొచ్చిందండి. నేనెప్పుడు ఇలాంటి భోజనం చేయలేదు. జీవితాంతం మా అమ్మకి ఇలాంటి భోజనం పెట్టాలని ఉందండి. దానికే కావాలంటే నేను వచ్చి వండి పెడతాలే. నోరు మీవే, ఏమనుకోక బాబు, ఇది కొంచెం వాగుడికాయ. అవునవును, అన్ని తమరి పోలికలే. ఏంటి బాబు ఏదో అన్నావు? మీ అమ్మాయి ఏం చదువుతుందని? రాజలక్ష్మి కాలేజ్లో డిగ్రీ చదువుతున్నానండి. చాలండి, చాలా థ్యాంక్స్ అండి. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకండి? అది కాదండి, మీరు ఆ రోజుల్లో పోలీస్తో చెప్పకపోయి ఉంటే నన్ను చావగొట్టేవారు. మీ తప్పు లేదు కాబట్టి అలా చెప్పాను. మీరు మాత్రం కావాలని చేశారా ఏంటి? లేదండి, నేను తెలియక తగిలాను. తెలుసండి. అయ్యయ్యో, తెలియక తగిలానండి. అదేనండి, తెలుసని చెప్తున్నాను. మీరు రాజ్యలక్ష్మి కాలేజ్లో చదువుతున్నారా? అవునండి. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏంటి? అది ఒరే సూరి రారా. ఎక్కడున్నారు వాళ్ళు? అందరూ స్కూల్లోనే ఉన్నారు. ఏంట్రా నువ్వు చెప్పేది? వాళ్ళని ఇక్కడ ఉంచారు. నిన్నటి పోటీలో గెలిచారట, అందుకే అందరు ఆటగాళ్ళతో కలిపి వాళ్ళని స్కూల్లో ఉంచారు. రే, వాళ్ళు గెలవటం ఏంట్రా? నిజమరా? కొట్టిన మందంతా దిగిపోయిందిరా. ఛీ, నా కొడుకుల్ని పద ఇప్పుడే వేసేద్దాం. స్కూల్లో అంతా ఆటగాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళి చేసుకున్నాం అనుకో, ఆటగాళ్ళ మీద చేసుకున్నట్టు ఉంటుంది. మనందరినీ బొక్కలేసేస్తారు. ఏదో పొరపాటున ఒక ఆట గెలిచారు, తర్వాత ఓడిపోగానే మోటాముళ్ళు చదువుకుని ఇదే దారిలో రావాలి, అప్పుడు వేసేద్దాం. వేరే ఊరొచ్చి నా కొడుక్కి నా చేతిలో చావాలని రాసింది. ఇంతకీ ఏ స్కూల్లో ఉన్నాడు రా వాడు? రారా, బెండ్ 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 బెండ్, ఇలా చేతులు పెట్టి పుష్ పుష్ చేయాలి. ఓకే సార్. అరే మా, నీకు అది వచ్చా? ఏంటది? దా చూపిస్తా. ఏయ్ బండా రారా. నీ అబ్బా అటుపా. అది అరే బండా, ఇదిగా జంప్ ఎలా చేయాలో వాళ్ళని చూసి నేర్చుకున్నాను. నేను నీకు నేర్పిస్తాను, నువ్వు చూసి నేర్చుకో. సరే. వంగు. వంగే. ప్రతోడు కబడ్డీ ఆడడానికి వచ్చారు. రెడీయా? పందినాలా చెప్తే అర్థం కాదురా, దున్నపోతా. వంగే. చాలా ఇంకొంచెం వంగు. చాలా ఇంకా చాలా ఇంకొంచెం వంగరా. పందినాలా పడుకుంటేనే నేను దూకడం కష్టం, వంగుంటే నీ అబ్బా. రిలాక్స్, ఏం కాదు ఏం కాదు, రిలాక్స్ రిలాక్స్. పెట్టుకో.
6వ తరగతిలోనే. ఏంట్రా ఓ లవ్వా పైడి పైడి ఇది ఏ క్లాస్ రా? 6వ తరగతిరా. ఏ మా బుడ్డది 2, మా వాడు 4, నేను 6. ఈ విషయం తెలిస్తే మా వాళ్ళు ఎంత సంతోషపడతారా? పడుకున్న వాడిని లేపి ఈ విషయం నాకే చెప్పాలరా? ముందే చెప్పాడురా. అవునరా, మళ్ళీ మన ఆట ఎప్పుడు రా? ఎల్లుండి రాత్రిరా. మరి రేపు రాత్రి? రేపు రాత్రికి మన సార్ వాళ్ళ హైదరాబాద్ టీంకి ఒంగోలు టీంకి మ్యాచ్ రా. కమాన్ బాయ్స్. రాజేష్ సార్. ఈ మ్యాచ్ నువ్వు ఆడు. సరే సార్. బద్రి నువ్వు రెస్ట్ తీసుకో. నీ బదులు రాజేష్ ఆడతాడు. సరే సార్. ఎందుకు సార్ కొత్త కూర ఆడమంటున్నారు? బద్రీనే ఆడిమండి సార్. సెకండ్ రౌండ్ కదా, ఆడిని. రాజేష్ కూడా ప్రాక్టీస్ అవుతుంది. ఏంటి సార్ ఇది? అన్నీ మీరే డిసైడ్ చేసేస్తారా? నన్నేం అడగరా మీరు? మరి నేనెందుకు సార్ కెప్టెన్గా ఉండటం? రేయ్ ఊరుకోరా. రేయ్! నువ్వే ఊరుకో. ఇప్పుడు ఏమైందని అనవసరంగా టెన్షన్ పడుతున్నావు? మీరు కోచ్ అయినంత మాత్రానా మీరు చెప్పిన దానికల్లా మేము తలాడించాలా? మనుషులు అనుకుంటారా, పశువులు అనుకుంటారా? ఆ రోజు కూడా ఆ మ్యాచ్లో అందరి ముందు తిట్టారు. మాకు రోషం ఉంది సార్. ఊరికే టార్చర్ చేస్తున్నారు. దినేష్ నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను సార్. మీకే ఏం అర్థం కావట్లేదు. మేం సార్ టీం తెగించి పోరాడి ఆడి గెలిచేది మేం కష్టపడి ఆడి గెలిస్తేనే మీకు ఈ కోచ్ అన్న పేరు, బిరుదు ఎట్సెట్రా ఎట్సెట్రా. అది ముందు మీరు అర్థం చేసుకోండి. రేయ్ బద్రి, ఈ మ్యాచ్ నువ్వు ఆడుతున్నావు. బద్రి ఈ మ్యాచ్ నువ్వు ఆడొద్దు. బద్రి ఆడకపోతే మేమెవ్వరం ఆడం సార్. ఏంటి బెదిరిస్తున్నావా? పర్లేదు సార్, నేను ఆడను. వాట్ హ్యాపెండ్? ఏంటి ప్రాబ్లం? సార్ ఇతను కోచ్గా ఉంటే మేమెవ్వరం ఆడం సార్. కూల్ డౌన్ దినేష్, కూల్ డౌన్. సార్ ఈయన సీనియర్ ప్లేయర్స్కి వాల్యూ ఇవ్వట్లేదు. ఇంకా ఈయన కోచ్గా ఉంటే మేము ఎలా ఆడతాం సార్? కోచ్ లేకుండా ఎలా? మా కోచ్ వద్దు సార్. మమ్మల్ని నమ్మి ఆడినివ్వండి, లేదా ఆయన పెట్టుకుని ఆడుకోండి. సార్ టీం వెయిటింగ్. 5 minutes. సారీ ప్రకాష్, ఈ మ్యాచ్ జరగలేదంటే అందరి ముందు అవమానం అవుతుంది. కమాన్ బాయ్స్. అందుకే ఎక్కువ ఆడుకోకూడదని చెప్తూ ఉంటారు. లేదురా, నువ్వే ఎక్కువగా ఆడుతున్నావు. మేము వాడి కప్పు తీసుకునేటప్పుడు ఆ మూలకు కూర్చుని వెళ్ళండి. ఈసారి కప్పు నీకు రాదురా. మరి ఆట విరామ సమయానికి భీమిలి జట్టు కడప జట్టుపై 9 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. చూడండి, మనమే లీడింగ్లో ఉన్నాం. ఊరికే టైంపాస్ చేయండి. వాళ్ళు ఆడడానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటే చాలు. ఈసారి రైడ్గా సూరిగాడు వస్తే వాడి చెయ్యి ఇరిచెయ్యి. పాపం సార్. మనస్సాక్షి ప్రకారం వెళితే మనం గెలవం రా. చెప్పింది చెయ్యి. ఓయ్ సూర్యుని పంపడరా. సూరి నువ్వు ఉండు. శేఖర్ నువ్వు వెళ్ళు. ఎల్రా. వెరీ గుడ్. కబడ్డీ